అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సహాబ్ అహ్మద్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలో పాడేరు వైజాగ్ ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి లైసెన్స్, వాహన బీమా తదితర ధ్రువపత్రాలు ఉండాలని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపిన పక్షంలో వారితో పాటు వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలు అప్పగించిన యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుములు విధిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల యువతలో పెరిగిపోతున్న చెడు వ్యసనాలు, ముఖ్యంగా గంజాయి సేవనంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి పండించడం, తరలించడంలో భాగస్వామ్యం ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మన్యంలో ముఖ్య కేంద్రాల్లో పోలీస్ శాఖ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా వేసినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో పాడేరు ఇన్ఛార్జ్ సీఏ సన్యాసనాయుడు, ఎస్ఐలు సురేష్ కుమార్, గోవిందరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారులందరికీ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.